అందుకుంది. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ GSECని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. ఆసియా పెసిఫిక్లో గూగుల్ తొలి సేఫ్టీ హబ్గా, ప్రపంచంలో 5వ కేంద్రంగా నిలిచిన ఈ సెంటర్ తెలంగాణను డిజిటల్ హబ్గా మరింత బలోపేతం చేస్తుంది. మరిన్ని వివరాలు. ఇండియాలో మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి శ్రీధరబాబు, అధికారులు గూగుల్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, డిజిటలైజేషన్ మన ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం జీవితాలను సమూలంగా మార్చిందని తెలిపారు. డిజిటల్ భద్రత ప్రగతికి కీలకమని, డిజిటల్ సమాచారం సురక్షితంగా ఉంటే మనం క్షేమంగా ఉన్నట్లేనని వెల్లడించారు. GSEC అధునాతన సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలతో మన సామర్థ్యాన్ని పెంచుతుందని అన్నారు. ఈ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసినందుకు గర్వంగా ఉందని, ఇది నైపుణ్యాభివృద్ధితో పాటు IT రంగంలో వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపారు. Our lives are totally digital. Today we are worried about privacy, security, safety. Our economy, our government, our lives are digital. If digital is safe, we will grow. I am proud Google will use the cyber security hub to develop advanced security and safety solutions. This will focus on skill development, create employment and increase security capabilities of India. 2035 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి లక్ష్యాన్ని వెల్లడించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చి వారిని ప్రపంచ పెట్టుబడిదారులతో పోటీ పడేలా చేయాలని అన్నారు. గూగుల్ హైదరాబాద్ పాత స్నేహితులని, 2007లో కాంగ్రెస్ పాలనలో గూగుల్ ఇక్కడ తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. 7,000 మంది గూగుల్ ఉద్యోగులు హైదరాబాద్ను తమ ఇల్లుగా భావిస్తున్నారని తెలిపారు. స్థానిక సమాజాలకు మద్దతుగా GSEC సమీపంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు, యువత, మహిళల సంక్షేమం కోసం నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్కు గూగుల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని కోరుకుంటున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఆనంద్ మహేంద్ర నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది 1.1 లక్షల మంది ఇంజనీర్లు గ్రాడ్యుయేట్లు అవుతున్నా చాలా మందికి పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు లేవని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అందరినీ ఆకట్టుకునేలా ట్రాఫిక్ నియంత్రణ, GHMC పనుల్లో ట్రాన్స్జెండర్లను నియమిస్తున్నామని తెలిపారు. IT మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతూ, GSEC సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందన్నారు. తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మారుతుందని తెలిపారు. A global cyber security hub conducting AI-driven safety research. It is a team-building security solution tailored for India's diversity and the digital needs. I would like to understand myself as a national skilling center, training India's next generation of cyber security professionals. గూగుల్ ప్రతినిధి మాట్లాడుతూ, హైదరాబాద్ GSEC ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో సురక్షిత డిజిటల్ సేవలను అందించడంపై దృష్టి పెడుతుందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో యూజర్ల భద్రతను కాపాడుతూ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని తెలిపారు. GSEC కేంద్రం తెలంగాణను డిజిటల్ భద్రత, ఆవిష్కరణలో ముందంజలో నిలిపి ఉద్యోగ అవకాశాలను పెంచుతుందని అధికారులు ఆశిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.